హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ షార్ట్ అయితే ముందు షార్ట్కి రిలేటెడ్ అండి. సో మేము ఇక్కడ ఒక ఆర్ఫనైజ్కి అయితే వచ్చాము. ఇది జనరల్గా నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు దీనికి చాలా వరకు స్పాన్సర్ చేసేవాళ్ళం అన్నమాట ఫుడ్. సో మాకు తెలిసిన వాళ్ళు అలాగే ఫ్యామిలీస్ ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్ అప్పుడు ఫుడ్ డొనేట్ చేయమని చెప్తారన్నమాట. సో ఇది కూడా ఒక ఆర్గనైజేషన్, ఇక్కడ మనం స్పాన్సర్ చేస్తుంటాం ఫుడ్. సో ఇది చూసారు కదా, ఇక్కడ ఒక ఫ్లోర్లో ఆడవాళ్ళు ఉన్నారన్నమాట, పెద్దవాళ్ళు. కింద వచ్చేసరికి మగవాళ్ళు అన్నమాట, పెద్దవాళ్ళు అన్నమాట. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇవి. సో వీళ్ళకి కొంతమంది మతి స్థిమితం లేని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వీళ్ళకి ఫెసిలిటీస్ అవన్నీ చూస్తే బాగానే అనిపించింది. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపించాం. అలాగే వాళ్ళ నిత్య అవసరాలు ఏంటి అనేది కనుక్కున్నాను. ఎవరైనా అమీన్పూర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇప్పుడు ఏమేమి అవసరం ఉంటుంది? మనకి గ్రాసరీస్ అవసరం ఉంటాయి మేడం, కాస్మెటిక్స్ అవసరం ఉంటాయి, పిల్లలకి సబ్బులు కానీ నిత్య అవసరాలు, స్టేషనరీ కూడా అవసరం ఉంటాయి, బుక్స్ పెన్సిల్స్ అవి కూడా అవసరం ఉంటాయి. ఎంతమంది పిల్లలు 45 ఉన్నారమ్మా. ఓల్డ్ ఏజ్ వాళ్ళు 30 మంది ఓల్డ్ ఏజ్. స్కూల్ అంతా పక్కనే మనది ఓన్ స్కూల్ అమ్మా, 7th వరకు, 8th నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. థ్యాంక్ యూ. కిచెనా రెడీ అవుతున్నాయి. ఇలా ఒక రోజు ఇలా వంటలు చేస్తారా? ఇవాళ ఏంటిది? ఇది ఎగ్ బోండా, ఆలు బోండా. ఇంకే చెప్పినా మీరు వండుకుంటారు. ఇది మామూలు టీ పెట్టుకుంటున్నారా? సాంబార్ స్వీట్ పప్పు చాలా బాగుంది, కలర్ఫుల్గా. స్వీట్ పెరుగు పచ్చడి. అది ఇంకోటి ఆలు కర్రీ, ఆలు ఫ్రై ఈవినింగ్ ప్రిపేర్ చేశారు. సూపర్ అండి. ఇవి గ్రాసరీస్ తెచ్చినవి అన్నీ ఇలా పెట్టుకుంటారు మీరు. పప్పులు మామూలుగా పిల్లలకి అయితే ఎంత పడుతుందండి నెలకి సామాన్లు? ఇప్పుడు రైస్ అనుకోండి ఎంత అవుతుంది? మార్నింగ్ కూడా వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఉంటుంది. 1 బ్యాగ్ అబవ్ అయిపోద్ది నెలకి. 1 డేకి 25 kg పిల్లలకి, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళందరికీ. ఓకే ఓకే. అవును, 3 కలిపి వండుతారు. వాళ్ళు చెప్పే బట్టి కూడా మీరు మారుస్తారు. మళ్ళీ చికెన్ అవి మారుస్తూ ఉంటారా? అదేలేండి. ఇవా స్నాక్స్. థ్యాంక్స్ అండి.